కేసినేని నాని, కేసినేని చిన్ని మీద రెచ్చిపోయి మరి కంప్లెయింట్ల మీద కంప్లెయింట్లు పెడుతున్నారు. తాజాగా సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈడీకి లేఖ రాసేశారు చిన్ని మీద నాని. ఏదైతే విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, ఆయన భార్య జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్ చౌదరి, రాజకేశ్ రెడ్డి మరియు వారి నెట్వర్క్ మీద పిఎంఎల్ఏ కింద అత్యవసర విస్తృత దర్యాప్తు డిమాండ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి లేఖ రాశారు నాని. లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డి అరెస్టు, జానకి లక్ష్మికి సమన్స్ ఉన్నప్పటికీ దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఆరోపణలు 5 కోట్లు డిమాండు, 60 లక్షల శుంకర్ రామచంద్రరావు, 50 లక్షలు బొల్లేని మోహన్ రావు అకౌంట్లకి ట్రాన్స్ఫర్ మీద దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేసినేని డెవలపర్స్ దుండిగల్, కర్తానూర్, పటాన్ చెరువు, గచ్చిబౌలి, బంజారాహిల్స్, శంకరంపల్లి ప్రాజెక్టుల్లో ప్రీ లాంచ్లో భారీ మొత్తాలు వసూలు చేసి కస్టమర్లను మోసం చేశారని ఆరోపించారు. సాహితీ ఇన్ఫ్రా స్కామ్లో కనెక్షన్ మీద కూడా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. 112 ఎకరాల ప్రగతి నగర్ భూమి స్కామ్, ఎక్సెల్లా ప్రాపర్టీస్ ఎంపీ కుమారుడు వెంకట్ చౌదరి ద్వారా భూమి ఈడీ అటాచ్మెంట్, ఎన్సీఎల్టీ, పిఎంసీ బ్యాంక్ కేసుల్లో ఉండగా ప్రీ లాంచ్ సేల్స్ కొనసాగినాయి. సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించారు. 112 ఎకరాల భూమి విషయంలో కాంప్రమైజ్ పిటిషన్లో ఈడీ అటాచ్మెంట్, ఎన్సీఎల్టీ, పిఎంసీ బ్యాంక్ విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచేశారని ఘాటుగా ఆరోపించారు. అక్రమ గనులు, ల్యాండ్ గ్రాబింగ్ చేశారని, ఇసుక, గ్రావెలు, ఫ్లై యాష్, గనులు, జోద దందాలు, ల్యాండ్ గ్రాబింగ్లో ఎంపీ నెట్వర్క్ పాల్గొన్నట్టు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవి ఆరోపణలు ఏసీఐ ఏదైతే ఉందో ఎంపీ అధ్యక్షుడు పర్సనల్ ఆడిటర్ దండమూడి శ్రీనివాస్ ట్రెజరర్గా ఉన్న ఏసీఏలో అవినీతి మీద కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఉత్సవ స్కామ్ 2025 ఉత్సవంలో 70 నుంచి 500 కోట్ల వరకు బలవంతంగా వసూలు చేశారని ఆరోపించారు. ఎంపీ అట్లా గుడివాడ ఎమ్మెల్యే రాము సంబంధిత యుఎస్ కంపెనీ విద్యార్థులు, ఇమిగ్రెంట్లను మోసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం నెట్వర్క్ మీద పూర్తి దర్యాప్తు చేసి ఆస్తులు అటాచ్మెంట్ చేసి నేరస్తుల మీద చర్యలు తీసుకోవాలంటూ ఈడీని కోరారు.